హాయ్ అండి. నేను మీ రత్నముల్లార్. ఈరోజు నేను కొబ్బరి పాలతో రైస్ ఎలా చేయాలో మీకు చూపించేస్తున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయిపోండి. మసాలా సరుకులైతే అస్సలు ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒక్కొక్కటి తీసుకోండి, అన్ని రకాలు. నేను అలాగే తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, 3 స్పూన్స్ తీసుకున్నాను. యాలకులు ఒక 10 తీసుకున్నాను, మిగిలినవన్నీ కొంచెం కొంచెం తీసుకున్నా. 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసు కొబ్బరి పాలు తీసుకున్నాను అండి. ఇవి అంతా మసాలా సరుకులంతా వేగిపోయిన తర్వాత ఇది పాలు వేసేసుకున్నానండి. పాలు వేసేసుకొని మనం మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. మగ్గనిచ్చాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, అంతే అండి. చాలా చాలా సింపుల్ అనమాట కొబ్బరన్నం తయారు చేయడం. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కొబ్బరన్నంలోకి చికెన్ కూర అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. నాటుకోడి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. నాకు నాటుకోడి దొరకలేదు, నేను ఇది మామూలు బాయిలర్ కూడా తీసుకున్నాను అనమాట. మరి చాలా చాలా అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి రైస్ అయితే. మరి మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ కాంబినేషన్లో? అయితే కామెంట్ చేయండి. బాయ్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్